మొదటి రాజులు 19 మొదటి 4 వచనాలు. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, And he saw that, he rose, he went for his life and came to Beersheba. So Elisha ran away when Jezebel threatened him that she would kill him. Yeah, carry on. అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన అంత గొప్ప ప్రవక్త ప్రార్థన చేశాడంట. He said, "It's enough now, O Lord, take away my life. I'm not better than any of my fathers." Fear. People want to make you that you feel unworthy. The devil wants to do it. The devil has a plan and God has a plan. So every time you feel something from the devil, go to God and say, "God, tell me your plan." ఎప్పుడైనా సైతాను నీలో ఏదైనా భయపెట్టాడా, ప్రభు ఈ సైతానుడు తలంపంట, ఇలా చేస్తారంట, నువ్వేం చేస్తావు అని వెంటనే ప్రార్థనలోకి ఇలా ఆయన అడగాల. దెన్ ఇట్స్ గోయింగ్ టు షిఫ్ట్ అరౌండ్. ఇక్కడ ఏలియా పైనుంచి అగ్గిని తీసుకొచ్చాడు. పైనుంచి అగ్గిని తీసుకొచ్చి మొత్తం అందరూ మారిపోయారు. 400 ప్రవక్తల్ని తీసేశాడు. రాజు కూడా అతనికి లొంగిపోయాడు. రాజ్యాలన్నీ తెలుసుకున్నా ఏలియా గొప్పడు, మహాదేవజనుడు. ఇప్పుడు నేనేం గొప్పని కాదు, కిల్ మీ ఓ లార్డ్, లెట్ మీ డై. హి ఇస్ ప్రేయింగ్ దట్ హి వాంట్ టు బి డెడ్. లెట్స్ సీ వాట్ గాడ్ సేస్. మొదటి రాజులు 19 13 నుంచి 18. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి. నీ కంప్లైంట్స్ దేవుడు పెద్ద సీరియస్గా తీసుకోడు. ఆయనకు తెలుసు నీలో ఏముందో, ఈ ఏలియాలో ఏముందో ఆయన తెలుసు. ఆయన తీసుకెళ్ళిపోయి దాన్ని చంపేయాలని, ఇది నా పరిస్థితి అని చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే, దెన్ గాడ్ హీ టెల్స్ గాడ్, గాడ్ టేక్ మీ ఆఫ్, దిస్ ఇస్ వాట్ షీ వాంట్ టు కిల్ మీ, ఐ డిడ్ ఆల్సో, ఐమ్ ద ఓన్లీ జెలస్, దిస్ హస్ హ్యాపెన్. దేవుడు అంటాడు, నువ్వు పో, ఇదంతా కాదు, నువ్వు పోయి ఏం చేయాలంట, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయు. మొదటిది ఏం చేయాలంట, సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయాలంట. నెంబర్ 2, ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుడు ఇజ్రాయేల్ మీద ఎవరిని అభిషేకం చేయాలంట, యూహుకి 3 పనులు చెప్తున్నాడు. మొదటెళ్ళి సిరియా దేశం మీద ఉండే ఈ రాజుకి అభిషేకం చేయి. రెండవది ఇజ్రాయెల్ దేశం మీద ఉండే ఈ రాజుకు అభిషేకం చేయి. మూడవది, నీ కుమారుగా ప్రవక్తయ్య యుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నీ కుమారుగా ప్రవక్తగా ఉంటకు ఇంకొకళ్ళని ఎవరిని అభిషేకించమంటున్నాడు, ఎలీషా. అంటే ఇక్కడ ఏలియాలో 3 ఉన్నాయి. ఒకటి, ఇజ్రాయేలు రాజ్యపు రాజు లాంటి బలము, సిరియా దేశపు రాజు లాంటి బలము, దాంతోపాటు ఇతని యొక్క ప్రవక్త బలము. అంటే 2 రాజ్యాల బలాలు ఉన్నాయి ఎవరిలో, ఏలియాలో. ఒక రాజ్యము యొక్క రాణి భయపెట్టింది, పారిపోయాడు. సో గాడ్ ఇస్ టెల్లింగ్, యు నో ఏలియా వాట్ యు హ్యావ్, యు హ్యావ్ 2 kings anointing in you. ఏలియాలో ఎంతమంది రాజుల అభిషేకం ఉంది, 2 రాజులు. ఏ దేశాల రాజులు, 2 దేశాల రాజులు. He had the anointing of 2 kings and also a prophetic anointing. మొత్తానికి ఏలియాలో ఎన్ని అభిషేకాలు ఉన్నాయి, ఇదే కాదు ఇంకేమున్నాయో చూద్దాం. లెట్స్ రీడ్. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయును. ఒకవేళ హజాయేలుని తప్పించుకుంటే, చేతిలోంచి ఎవరైనా తప్పించుకుంటే, ఎవరిని తప్పించుకోలేరంట, ఇజ్రాయెల్ రాజుని తప్పించుకోలేరంట, యెహూని. ఒకవేళ చదవమ్మా. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును. ఒకవేళ యెహూ నుంచి ఎవరైనా తప్పించుకుంటే ఎవరు హతం చేస్తారంట, అంటే ఏంటి, ఆమె బతకాలా లేదా అనేది, ఆమె దయ చూపించాలంటే ఎవరు చూపించాలా, ఆమె నువ్వా, నీ ప్రవక్త ఖడ్గమే గొప్పదే. అంటే ఈ దేశపు రాజు
దాని సైన్యము ఆ దేశము నుంచి తప్పించుకుంటే ఇజ్రాయెల్ రాజు పట్టుకుంటాడు. ఈ దేశాన్ని నుంచి కూడా తప్పించుకుంటే ఎలీషా చేతిలోంచి తప్పించుకోవాలి, అంత పవర్ఫుల్ ఎలీషా అంటాడు. ఇది తెలియక ఎవరికి భయపడిపోయాడు? ఈ రోజు నువ్వు ఎవరివో తెలుసుకొని నీ భయం నీకు దూరం అవును గాక. దేవుడు నీ తోడుకుంటే నిన్ను భయపెట్టే వాళ్ళందరికంటే నువ్వు చాలా గొప్పోడివి. గాడ్ ఈస్ విత్. సమ్టైమ్స్ గాడ్ అలౌస్ ఫియర్ టు టెల్ యు దట్ యు ఆర్ అబవ్ ఇట్. దేవుడు నీతో ఉంటే నీకు కలిగిన భయాలన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, ఆ భయపెట్టే వాళ్ళకంట నువ్వు చాలా గొప్పడు అనడం కోసమే, అని నీకు తెలియడం కోసమే ఆ భయాలు వస్తున్నాయి. ఈ సంవత్సరము నీలో ఉన్న వాడిని బయటకు తీసుకొచ్చి నీవు చూసుకొని ధైర్యం పొందుకుందువు గాక. ఎంతమందికి ధైర్యం వస్తుంది వాక్యం విని? ఎంతమంది నాకు ఇంత సామర్థ్యం ఉందని అనుకుంటున్నాను? ఎంతమంది? yes, if God is with you. Let's see some more. So God is telling Elia, you're getting scared of that lady. If something escapes from the kingdom of Syria, the kingdom of Israel will catch it. If something from kingdom of Israel escapes, finally Elisha will slay you. That means you are already powerful than 2 kingdoms. Why are you scared of this lady? Somebody is emerging to be more powerful than what you are today. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళుకయు, చూడండి ఎంతమంది ఉన్నారంట? వీళ్ళెవ్వరిని వాడుకోకుండా దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు అంటే 7,000 మంది కంటే ఎవరు గొప్పోళ్ళు? సో వాట్ ఏలియా హ్యాస్ ఈస్ మోర్ దెన్ 7,000 people. You are too powerful for this world. ఎంతమంది నాలో ఇంత గొప్పతనం ఉందా అని అనుకుంటున్నారు? ఎంతమంది ఇప్పుడు ఈ భయాలు, ఈ రోగాలు ఎన్ని చూసి నువ్వు భయపడిపోతున్నావు? కానీ నీలో ఏముందో దేవుడు బయలుపరిచిపోతున్నాడు. ఇక్కడ ఏలియా విషయంలో ఏం చూపాడు? 3 అభిషేకాలు చూపి, ఒకటి ఒక రాజ్యం కంటే గొప్ప అభిషేకం, ఇంకో రాజ్యం, 2 రాజ్యాలను ఎవరైనా తప్పించుకున్నాడా వాడిని ఏలియా ఆపేస్తారంట. అంటే ఈ 2 రాజ్యాల కంటే గొప్ప. అదే కాదు, అందులో ఉండే 7,000 మంది కంటే గొప్పోడివి నువ్వు. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ యు ఆర్ టూ పవర్ఫుల్. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, సహోదరి సహోదరుడా, నీవు ఏం తగ్గించుకున్నావో నాకు తెలియదు, ఏ భయాలు వచ్చాయో, ఈరోజు వాటన్నిటికంటే నువ్వు 100 రెట్లు గొప్పోడు అని చెప్తున్నాడు. నీకు భయపెట్టేదానికంటే నువ్వు 100 రెట్లు బలవంతుడు తెలుసా అని చెప్పానండి. యు నో దట్ యు ఆర్ స్ట్రాంగర్, యు ఆర్ 100 times స్ట్రాంగర్ దెన్ వాట్ ఈస్ కేరింగ్ యూ. దేవుడు ఏదైనా భయం నీకు రానిచ్చాడంటే దానికంటే నువ్వు గొప్పోడు అయితేనే ఆ భయాన్ని నీకు రానిస్తాడు, లేకపోతే రానివాడు. నీకేదైనా రోగం వచ్చిందా, దాన్ని నార్మల్ తెచ్చుకునే సామర్థ్యం నీలో ఉంచేదాన్ని రానిస్తాడు. ఈ రోజు నుంచి అవన్నీ నార్మల్గా మారును గాక. ఇప్పుడు దాకా భరించావు, ఇప్పుడు నువ్వు ఎవరో తెలుసుకున్నావు. జీసస్, నీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? యెషయా 61 ప్రకారము ఆయన్ను అభిషేకించాడు. కాబట్టి జీసస్ ఏమయ్యాడు? జీసస్ క్రైస్ట్. నా కీర్తనలు 75:1. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. Unto thee, O God, do we give thanks. Unto thee do we give thanks. For thy name is near, the wondrous works declare. ఆయన నామము ఎక్కడుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయంట. అందుకే అంటాడు, నీ నామమందు వారు ఏం చేస్తారంట? దయ్యాలు వెళ్ళగొడతారు. నీ నామమందు వారు రోగులను స్వస్థపరుస్తారు. ఇప్పుడు మీరందరూ ఆ నామాన్ని ఏం చేశారంట? కాబట్టి ఇవన్నీ అద్భుతాలు కాదు, పనులు. యు సీ దట్ దీస్ ఆర్ యువర్ వర్క్స్. అందుకే యేసయ్య అద్భుతాలు అన్నాడు. నేను చేయు, శిష్యులతో ఏమంటాడు? నేను చేయు పనులు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. అంటే నమ్మిన వారికి ఇవి పనులు, ఆయన విశ్వాసులకు ఇవి పనులు, ప్రేక్షకులకు అద్భుతాలు. తర్వాత ప్రేక్షకులు కూడా నమ్మితే వాళ్ళకు కూడా ఇవి పనులు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు? ఆయన నామాన్ని నువ్వు ధరించుకున్నావు. ఆయన నామాన్ని ధరించుకుంటే నీ జీవితంలోంచి క్రియలు 100,000 కొద్దీ జరుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఆయన నామాన్ని క్రియల్ని వేరుపరచొచ్చా? ఆయన వాక్యాన్ని కార్యాలని వేరుపరచొచ్చా? దేవుని వాక్యాన్ని పరిశుద్ధతను వేరుపరచొచ్చా? దేవుని వాక్యాన్ని నీతిని వేరుపరచొచ్చా? దేవుని వాక్యాన్ని ప్రవచనాల్ని వేరుపరచొచ్చా? నథింగ్. యు కెనాట్ సెపరేట్. 74:9. సూచక క్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని నెరిగిన వాడు మాలో ఎవడునూ లే. ఎందుకంటే మీరందరూ సూచక్రియలు చేరువారుగా మారిపోతున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని ఒకళ్ళు కబ్జా చేసేశారు, పట్టేసుకున్నారు. ఆ మందిరాలని పాడు చేసేశారు, పాడైపోయాయి మందిరాలన్నీ. దే స్టాప్. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఎందుకు ఆగిపోయాయి వాళ్ళ మందిరాలంటే సూచక్రియలు మాకు కనబడటం లేదు, ఇక నువ్వు ప్రవక్త లేడు. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడనూ లేరు. నౌ ఐఎమ్ టెల్లింగ్, అది ఈ రోజుతో
ఏదైతే ఫలించట్లేదో నీ జీవితంలో అదన్నీ ఆగిపోయి సూచక్రియ అద్భుత రీతిగా నువ్వు ఫలించుదువు గాక. అద్భుతకరమైన ఆశీర్వాదం. ఎందుకంటే నీ ఆశీర్వాదానికి అద్భుతానికి కనెక్షన్ ఉంది. ఈ రోజు చాలా పరిస్థితులు మారిపోబోతున్నాయి. యు గోయింగ్ టు గెట్ బ్లెస్డ్ మిరకల్. ఇళ్లలో కూడా దోస్ హు హావ్ టాప్డ్ ఇంటు దిస్, ఈ వాక్యం విన్న గృహాలన్నింటిలో కూడా అద్భుతకరమైన ఆశ్చర్యకారాలు జరగబోతున్నాయి ఈ రోజు. ఎవ్రీ బ్లెస్సింగ్ ఇస్ కనెక్టెడ్ టు ఏ మిరకల్. చేతుల పైకి ఎత్తండి. లార్డ్ జీసస్ బ్లెస్ దీస్ హ్యాండ్స్. అందరూ చెప్పండి, యేసయ్యా నీ కడవరి మందిరము నాదే. నీ వాక్యంలో చెప్పావు, నీ కడవరి దినం మందిరపు మహిమ మునుపటి మందిరం కంటే గొప్పగా ఉంటుందని. ఐఎమ్ యువర్ లాటర్ డే చర్చ్, ఐఎమ్ యువర్ లాటర్ డే సెయింట్, ఐఎమ్ యువర్ లాటర్ డే గ్లోరీ. నాకు ఆరోగ్యాన్ని ఇయ్యి, పరిశుద్ధతని ఇయ్యి, నీతిని ఇయ్యి, నన్ను ఆశీర్వదించు. అద్భుతకరమైన ఆశీర్వాదాలు వారి దేహంలోకి తీసుకురమ్మని, వారి జీవితాల్లోకి తీసుకురమ్మని నా జడ దేశం మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.